ప్రకాశం జిల్లా కొత్తపాలెంలో హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారన్న కోపంతో అత్తమామలు తమ కోడల్ని ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో ఆ మహిళ చంటి బిడ్డలతో అత్తింటి ముందే ధర్నాకు దిగింది. 5 రోజుల క్రితమే ఆమెకు 2 కవల పిల్లలు జన్మించగా నెల రోజుల క్రితం మహిళ భర్త కూడా మరణించాడు. కొత్తపాలెంకు చెందిన బాధిత మహిళ 5 రోజుల కిందట కవలలకు జన్మనిచ్చింది. అయితే ఆడపిల్లలు పుట్టారని అత్తమామలు కోడల్ని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో చంటి బిడ్డలతో అత్తింటి ముందు బైఠాయించింది. ఇక నెల రోజుల క్రిందట ప్రమాదంలో భర్త మణికంఠరెడ్డి చనిపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని మహిళా బంధువులు పిఎస్ను ఆశ్రయించారు. తర్వాత నాకు మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. తర్వాత మా మరిది గారికి 11 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్ల కట్నం తెచ్చింది, నేను తేలేదని నా అత్త, మామ, మరిది, మా భర్త అందరు కలిసి నన్ను హింసించారు. 2 సార్లు పోలీస్ కేసు కూడా పెట్టారు వాళ్ళు నా మీద. ఒకసారి పెద్ద మనుషుల ద్వారా, ఒకసారి ఎస్పీ గారి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పోలీసుల ద్వారా రావడం జరిగింది. వచ్చాక మళ్ళీ నాకు 2వసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. కమల పిల్లలు అని చెప్పారు. ఒకరోజు నా భర్త నన్ను కడుపు మేము పెట్టి తన్ని మా తన్ని ఇలా చేసాడు నీ కొడుకు అన్న మొత్తం మా అడగకుండా నా మీద గొడవ పెట్టుకొని నాకు ఈ అన్నం ఏం పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు రాత్రి పూట 10 గంటలకి. అప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. పోయిన నెల 9వ తారీఖు నా భర్త డాక్టర్ మీద పడి చనిపోయాడు. అప్పటి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. నా భర్త కార్యం అయిపోయిన తర్వాత నాకు పెయిన్స్ రావడం వల్ల మా అత్తగారికి చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 1వ తారీఖు నేను ప్రసవించాను. 2 కమల పిల్లలు ఆడపిల్లలు పుట్టారు. నా అత్త మా అమ్మ కానీ ప్రకాశం జిల్లా కొత్తపాలెంలో హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారన్న కోపంతో అత్తమామలు తమ కోడల్ని ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో ఆ మహిళ చంటి బిడ్డలతో అత్తింటి ముందే ధర్నాకు దిగింది. 5 రోజుల క్రితమే ఆమెకు 2 కవల పిల్లలు జన్మించగా నెల రోజుల క్రిందట ప్రమాదంలో భర్త మణికంఠరెడ్డి కూడా మరణించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని మహిళా బంధువులు పిఎస్ను ఆశ్రయించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హృదయ విదారక ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఆమెకి న్యాయం చేస్తామని చెప్పి అత్తమామలతో మాట్లాడి ఆ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సంఘటన అనేది బాధకరమైన విషయం. నిండు గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చనిపోవటం, ప్రమాదంలో రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవటం, అలాగే ప్రస్తుతం 2 పిల్లలు, గతంలో ఒక ఆడపిల్ల ఉన్నప్పటికీ మళ్ళీ ఆడపిల్లలే పుట్టారనే విధంగానే అత్తమామలు ఇంట్లోకి రానికుండా బయట పెట్టడం అనేది అందరినీ బాధిస్తుంది. ఆ ఏరియా వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారు, బాధను వ్యక్తపరుస్తున్నారు. అలాగే ప్రస్తుతం పోలీసు వారు వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని చెబుతున్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లోకి, అంటే అత్తమామలతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి ప్రవేశించేటట్టుగా చేస్తామని చెప్తున్నారు. మాధురి, న్యాయం చేసేటట్టుగా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.